ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు, అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే 2014లో వద్దన్నాను టికెట్, 2019లో కూడా వద్దన్నాను. కానీ రాజకీయంగా నాకు అనుభవం అనేది నాయనగారు నిల్చునేది మొత్తం ఎలక్షన్స్ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్, అంటే పార్లమెంట్లో 2 అసెంబ్లీ సెగ్మెంట్స్ నేనే చూసుకునేవాడిని. అప్పుడు మధ్యన అసెంబ్లీ 4 టర్మ్స్ అసెంబ్లీ కూడా చేశారు, అది అసెంబ్లీ కూడా నేనే చూసుకునేవాడిని. అయితే కొంత ఆ టచ్ అయితే మాత్రం నాకు ఉంది. ఓకే. కానీ 2014లో నేను నిలబడనని చెప్పాను. బలమైన కారణం ఉందంటారు? డబ్బులు, అటువంటి డబ్బులు పెట్టాలనేది రాజకీయంగా నాకు అంత ఇష్టం కాలేదన్నమాట. అంటే ఈ భూములు అమ్మి ఆస్తులు అమ్ముకొని రాజకీయంలో పెట్టాలనేది కొంత నాకు అది లేకుండా అనమాట, ఇష్టం లేదనమాట. ప్రజల మద్దతు గెలవాలి తప్ప డబ్బులు అంతే. కానీ ఈరోజు రేపు సరే, ఇంకా దాని గురించి మీకు తెలుసు, నాకు తెలుసు. సిచ్యువేషన్ లాస్ట్ 10 yearsలో చేంజ్ అయిందనమాట. దానికంటే మొదలు అట్లా లేకుండానండి. నాన్నగారి పీరియడ్లో అసలు అట్లా లేకుండే, అంటే అసలు ఇవన్నీ లేకుంటే కొద్ది గొప్ప ఉండేది. అంటే ఆర్థిక సహాయం అనేది ఇవన్నీ ఉండేది, కానీ ఇవన్నీ లేకపోయేది అనమాట. ప్రతి ఓటర్కి ఇచ్చేది అనేది లేకుండే. సరే, ఈ ఎలక్షన్కి వచ్చే వరకు కాంగ్రెస్ అధిష్టానం లాస్ట్ మినిట్లో వారే డిసైడ్ చేశారనమాట. అది దానికి పిలుపుతో మనం నిలబడవలసి వచ్చిందనమాట. ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు దానికి స్పందించి మంచి మెజారిటీ, అంటే దగ్గర దగ్గర 4,70,000 ఓట్ల మెజారిటీతో ఇచ్చారు. అది వారికి నేను శిరస వంచి నమస్కరిస్తున్నాను అనమాట. దానికి మనం పని చేయాలి, ఎటాగు చేయాలి. డెఫినెట్లీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అనమాట నాది. బిజీ అయిపోయారు ఇప్పుడు. బిజీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చాయి, దగ్గర దగ్గర 14 days అక్కడనే ఉన్నాను, 14 రోజులు అక్కడనే ఉన్నాను. నిన్న రాత్రి కొత్తగూడెం నుంచి వచ్చే వరకు దగ్గర దగ్గర 1 అయిందనమాట, ఎర్లీ మార్నింగ్ 1. 14-15 days ఆడినింది అనమాట. మొన్న ఇప్పుడు వేరే వ్యవస్థ హైదరాబాద్ రేస్ క్లబ్ అన్నది, దాంట్లో డైరెక్టర్ నేను, మా నాన్నగారేమో దానికి చైర్మన్. ఆ వ్యవస్థ నుంచి దగ్గర దగ్గర 2 crores సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేశాను అనమాట 2 రోజుల క్రితం. 2 crores. అది ఆకేరు వాగు అటు పక్క నుంచి 2-3 వాగులు వచ్చి జాయిన్ అయ్యే వరకు మున్నేరు వాగు బాగా పొంగిపోయి, అంటే ఇన్నేళ్ల నుంచి ఇంతే, దగ్గర దగ్గర 100 ఏళ్లలో మనం చూడలేదు, బాగా పొంగిపోయి డ్యామేజ్, నష్టం అనేది విపరీతమైన నష్టం అనమాట. అంటే అగ్రికల్చర్ నష్టం, ఇండ్లకు నష్టం, 2 పక్కల. అంటే 2 పక్కల అంటే ఇటుపక్క పాలేరు వస్తుంది, పాలేరు కాన్స్టిట్యున్సీలో రూరల్ మండలం వస్తుంది అనమాట. అది కూడా ఖమ్మం ఆనుకునే ఉంటుంది. బ్రిడ్జ్ దాటంగానే అటుపక్క ఖమ్మం కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది అనమాట. భారీ నష్టం జరిగిందండి. అంటే ఇండ్లలోకి వచ్చి అసలు కట్టుకున్న బట్టలతోనే ఉన్నారు ప్రజలు. మేము కూడా వెళ్ళాం సార్, కవరేజ్ మొత్తం వెళ్ళిపోయింది. అంటే ఆ రోజు నేను ప్రాక్టికల్గా నేను ఆడనే ఉన్నాను. కర్ణగిరి ఏరియాలో నేను 9 o'clock మార్నింగ్ వరదల్లో నేను ఆడనే ఉన్నాను అన్నమాట. దాని తర్వాత జలగం నగర్కి పోయినాను. చాలా కష్టపడ్డారు ప్రజలు. ఇంకా అది చాలా రోజులు పడుతుంది కోలుకోవటానికి. అంటే దాని తర్వాత క్లీనింగ్ అనేది చాలా టైం పడుతుంది. అవును, లోదట్లో కట్టారనమాట అందరూ. ఇంకా అది ఈ న్యాచురల్ డిజాస్టర్ అనేది మనం ఎవరేమీ అనలేము. నాకు అనిపిస్తుంది పాలేరు నియోజకవర్గానికి మ్యాక్సిమం డ్యామేజ్, అంటే ఆడ పాలేరు రిజర్వాయర్ బ్రీచ్ అయ్యి, అంటే వరద కెనాల్ బ్రీచ్ అయ్యి, మళ్ళీ ఈ కెనాల్ బ్రీచ్ అయ్యి మొత్తం ఫీల్డ్స్లోకి వెళ్ళిపోయి హైవే మీద 4 feet హైవే మీద నుంచి పోయిందనమాట. అది నష్టం అనమాట, పంట నష్టం. 2-3 తండాలు మొత్తం పోయినాయి. రాకేష్ తండా అనేది మీకు తెలిసిందే తండ, మొత్తం తండ వెళ్ళిపోయిందనమాట. 4-5 తండాలు బాగా ఎఫెక్ట్ అయినాయి. ప్రత్యేకంగా అగ్రికల్చర్ ల్యాండ్ అనేది బాగా లక్షల్లో పోయిందంటే, అంటే లక్షలో కాదండి, అంటే టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ అగ్రికల్చర్ అనమాట 9 లక్షలు. ఇక్కడ దగ్గర దగ్గర దాదాపు 70,000 ఎకరాలు, 70,000 ఎకరాలు భారీ నష్టం. అందులో దగ్గర దగ్గర 10,000 ఎకరాలు మొత్తం అంటే పనికి రాకుంటాయింది. ఎందుకు అసలు చేతికి రాదు? అంటే మన దగ్గర గోదావరి దగ్గరనేమో ఫైన్ శాండ్ సిల్ట్ ఉంటుందండి, అది తర్వాత తీసుకోవచ్చు. శాండ్లో కొంత గొప్ప మనకు రికవరీ ఉంటుంది. ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదనమాట. అది
రాళ్ల తిరిగి వస్తాయన్నమాట, మొరం రాయి తిరిగా. దానికి సెంట్రల్ టీం కూడా మొన్న విజిట్ చేశారు. చౌహాన్ గారు అగ్రికల్చర్ మంత్రి గారు వచ్చారనమాట. చూసారు, బాగా స్పందించారు, ఒప్పుకున్నారు. తర్వాత నేషనల్ టీమ్స్ వచ్చినాయి అన్నమాట, డ్యామేజ్ అసెస్మెంట్ టీమ్స్ వచ్చినాయి. ఇవాళ సీఎం గారి ఆధ్వర్యంలో వారికి మీటింగ్ అయిందనమాట. సీఎం గారు రిక్వెస్ట్ చేశారు, ఓకే తప్పక మీ హెల్ప్ కావాలి, మేము కూడా మీకు పూర్తి స్థాయిగా కోఆపరేషన్ ఇచ్చి డేటా ఇస్తాము. మీటింగ్ చాలా బాగా జరిగిందనమాట. ఓకే, అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాము. ఓకే. సో మరి ఇక్కడ కూడా పార్లమెంట్లో కూడా మీరు గట్టిగా దీని గురించి ఇంకా మాట్లాడాలండి, దీని గురించి మాట్లాడాలి, టేకప్ చేయాలి. అంటే ఇది ఒకటే కాదు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి.